నా మాట విను మాధవి. నా నుండి తప్పించుకోవాలని చూస్తావా? దయచేసి గంగను వదిలిపెట్టే మాధవి. నీకెంత కోపం ఉన్నా ఆ కోపం నందిని మీద చూపించు. గంగను వదిలిపెట్టే. తన అమాయకురాలు, తను మా ఇంటి కోడలు. తను నా కొడుకుతో హాయిగా ఉండాలి. తనను వదిలిపెట్టు మాధవి, తనను వదిలిపెట్టు. మీకోసమే తనని ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. గంగా, అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు చాలు అన్నట్టు మాధవ్ కూడా నిన్నెంతో కష్టపెట్టింది. తను చేసిన తప్పుకి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నానమ్మా. క్షమించమ్మా. నేనిప్పుడే మాధవ్తో నీ గురించి అన్ని విషయాలు చెప్పి తనకి నీ మీదున్న కోపం పోయేలా చేస్తాను. నువ్వేం దిగులు పడకుండా ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. దేవుడా, ఏంటి పరీక్ష? నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను? అయ్యో, మాధవి నా గొంతును ఏదో చేసినట్టుంది. నేను మాట్లాడలేకపోతున్నానే. చూసారా, గంగ ఎవరితోనూ ఏది చెప్పదని అన్నారుగా. ఇప్పుడు ఏం చెప్పాలని పుట్ట దగ్గరికి పరిగెట్టుకుపోయి నందినితో మాట్లాడుతోంది. తను ఇక ఎంతగా ప్రయత్నించినా కూడా ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు. తను నోరు తెరిస్తే ఆపదని నేను తన గొంతు నొక్కేసినప్పుడే తనకి గొంతు పోయేలా చేశాను.